శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్వతీదేవి పుణ్యక వ్రతం చేయుట. సౌనక మహర్షి ఇట్లు పలికెను: ఓ సౌతి మహర్షి, నారాయణుని మాటలు విన్న నారదముని సంతోషంతో ఏమి అడిగెనో వివరించమని అడిగాను. సూత మహర్షి ఇట్లు పలికెను: శ్రీ నారాయణముని చెప్పిన మాటలు విని నారదుడు సంతోషపడి పుణ్యక వ్రతాన్ని ఎట్లు ఆరంభం చేయాలో తెలుపమని నారాయణుని అడిగాను. నారదుడు ఇట్లు పలికెను: ఓ మహర్షి, పార్వతీదేవి తన భర్త యొక్క ఆజ్ఞను అనుసరించి శుభములనిచ్చి ఈ పుణ్యక వ్రతం ఎట్లు చేసినో నాకు వివరించము. పార్వతీదేవి ఆ వ్రతాన్ని అనుసరించినందువల్ల పరమేశ్వరుడు ఏ విధంగా ఆమెకు తన అంశచే పుత్రుడుగా జన్మను ఎత్తెనో దాన్ని కూడా వివరింపము అని అడిగాను. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను: శంకరుడు పార్వతీదేవికి పుణ్యక వ్రత విధానం అంతయు ఎరిగించి తాను స్వయంగా తపఫలితం ఇచ్చేవాడైనను తపస్సు చేయుటకై పోయెను. శ్రీహరి యొక్క రూపభేదమే అయిన శివుడు శ్రీహరిని మనస్సును ధ్యానిస్తూ హరిని ఆరాధించుటకు పూనుకొనెను. జ్ఞానానందుడు, సనాతనుడు, పరమానంద పూర్ణుడు ఒక శంకరుడు శ్రీహరి మంత్రం జపిస్తూ రాత్రి పగలు అను వాటిని అన్నింటినీ మరచిపోయెను. పార్వతీదేవి తన భర్త యొక్క ఆజ్ఞను అనుసరించి వ్రతం కొరకు దాన జపమును, దాసజనమును, బ్రాహ్మణుల్ని నియోగించెను. ఆ దేవి ఆ వ్రతానికి కావలసిన సమస్త పదార్థాలు తెప్పించి పుణ్యక వ్రతం చేయటం మొదలుపెట్టెను. అక్కడికి బ్రహ్మతేజో విరాజితుడు, తేజపుంజం మూర్తీభవించినట్లున్న బ్రహ్మపుత్రుడకు సనత్కుమారుడు వచ్చెను. బ్రహ్మదేవుడు అక్కడికి తన భార్యయగు సావిత్రీదేవితో వచ్చెను. మహేశ్వరుడు కూడా తొందరపడుతూ అక్కడికి వచ్చెను. అట్లే చతుర్భుజములు కలవాడు, ముల్లోకాలను శాసించువాడు, రక్షించువాడు, వనమాల ధరించినవాడు, రత్నాలంకార శోభితుడు ఒక శ్రీ మహావిష్ణువు తన భార్యయగు లక్ష్మీదేవితో తన అనుచర వర్గంతో కలిసి రత్నాలు పొదిగిన రథంపై ఎక్కడికి వచ్చెను. ఆ వ్రతానికి సనక, సనందు, సనాతనులు, కపిల మహర్షి, అసురి, క్రతువు, హంసుడు, ఓఢుడు, పంచశిఖముని, అరుడి మహర్షి, అగస్త్యుడు, ప్రచేతసుడు, దూర్వాసముని, చవన మహర్షి, మరీచి, కశ్యపుడు, కన్వుడు, జరత్కారు, గౌతముడు, యతి, సుమతి, వశిష్ఠముని, పులహుడు, పులస్సుడు, అత్రి, భృగువు, అంగిరసుడు, బృహస్పతి, ఉతర్జుడు, సంవర్తుడు, సౌభరి, జాబాలి, జమదగ్ని, జైగీషవ్యుడు, దేవలుడు, గోకాముఖుడు, వక్రరథుడు, పారిభద్రుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు, విభాండకుడు, మార్కండేయుడు, మృకండముని, పుష్కరుడు, లోమసుడు, కౌత్సుడు, వత్సుడు, దక్షుడు, బాలాగ్ని, ఆఘమర్షణుడు, కాత్యాయనుడు, కణాదనుడు, పాణిని, శాకటాయనుడు, శంకుముని, అపిసలి, శాకల్యుడు, శంఖుడు, ధర్ముని పుత్రుల మగ మేము నరనారాయణులు ఇంకను అనేకమనులు తమ శిష్యులతో అక్కడికి ఏతించిరి. అట్లే అష్టదిక్పాలురు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు మొదలగు వారందరూ తమ తమ గణాలతో అక్కడికి వచ్చిరి. అదేవిధంగా అన్ని పర్వతాలు, శైలరాజగు హిమాలయ పర్వతం తన భార్యాపుత్రులతో తన అనుచర గణంతో అక్కడికి వచ్చెను. హిమాలయం తన కూతురకు పార్వతి చేస్తున్న వ్రతానికి అనేక ద్రవ్యాలు, మణిమాణిక్యాలు, ప్రపంచాన దొరకని అనేక వస్తువులు తీసుకుని వచ్చెను. 1,00,000 ఏనుగులను, 3 లక్షల గుర్రాలను, 1,00,000 గోవులను, 1,00,000 రత్నాలను, బంగారు నాణాలను, వజ్రములు, ముత్యాలు, కౌస్తుభమనులు, రుచిగల అనేక ద్రవ్యములు గల 1,00,000 మూటలు కట్టుకొని తెచ్చెను. ఇంకను బ్రాహ్మణులు, మనువులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు, సన్యాసులు, భిక్షుకులు, స్తోత్రపాఠకులు, విద్యాధరులు, నర్తకులు, అప్సరసులు అనేక విధమైన నాట్యం వాద్యంతో కైలాస పర్వతానికి వచ్చారు. పార్వతీదేవి పుణ్యక వ్రతం చేస్తున్నప్పుడు కైలాసమందరి రాజమార్గాన్ని చందనం చే కలయంపి జల్లినారు. ఆ మార్గమందంతటా అరటి చెట్ల స్తంభాలు నిలిపి మామిడి తోరణాలు కట్టారు. ఆ మార్గమందంతటా దర్భలు, ధాన్యాలు, ఫలాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఆ రాజమార్గమంతా పద్మరాగమనులచే నిర్మించబడ్డ అరుగులున్నవి. అట్టి రాజమార్గాన్ని మునిగణం, దేవతాగణం, యక్ష కిన్నరాది గణం సంతోషంతో చూసెను. శంకరుడు తన భార్య చేస్తున్న వ్రతానికి వచ్చిన వారందరినీ ఎత్తైన సింహాసనములందు కూర్చుండబెట్టి గౌరవించెను. దాన్ని చూసి కైలాసాన ఉన్న వారందరూ సంతోషించిరి. ఆ పుణ్యక వ్రత కార్యక్రమాన దేవేంద్రుడు దానాధ్యక్షుడుగా, కుబేరుడు ధనాగారానికి రక్షకుడుగా, సూర్యుడు అందరికీ పనులను ఆదేశించేవాడుగా, వరుణుడు భోజనాలు పెట్టి చోట ఉండెను. అక్కడ పెరుగు, పాలు, నెయ్యి, గుడము, తేనె, నూనె, మజ్జిగ నదులై పారెను. పీయూషమను వంటకములు, మృష్టాన్నములు, చక్కెరలు రాసులుగా ఉన్నవి. నేతితో కలిసిన యవలు, గోధుమల పిండి, స్వస్తికములనే పిండి వంటలు, పూర్ణములు, పిండి వంటలు, బెల్లం కలిపిన పేలాలు, అటుకులు, మంచి బియ్యం రాసులు రాసులుగా అక్కడ ఉన్నాయి.
అట్లే అక్కడ బంగారం, వెండి, పగడాలు, మణుల రాసులు పర్వతాల వలె ఉన్నవి. పాయసం, పిండి, అన్నము, నీతితో చేసిన కూరగాయలను లక్ష్మీదేవి వండి పెట్టింది. లక్ష్మీదేవి చేసిన వంటను శివుడు, నారాయణుడు, దేవతలు, మునులు, బ్రాహ్మణులు అందరూ చక్కగా భుజించిరి. ఆ సమయాన వడ్డించుటకే 1,00,000 మంది బ్రాహ్మణులుండిరన్నచో భోజనం చేసిన వారి సంఖ్య ఎంతయో చెప్పలేము. పార్వతీదేవి వారిని అందరినీ రత్నసింహాసనాలపై కూర్చుండబెట్టి కర్పూరాది సువాసనా ద్రవ్యములు గల తాంబూలాలు ఇచ్చినది. అప్పుడు పాలకడలిలో పడుకొని ఉండి విష్ణుమూర్తి రత్నసింహాసనంపై కూర్చుని దాసజనం శ్వేత చామరాలు వీస్తుండగా, మునుల ఆ దేవదేవుని స్తుతిస్తుండగా, సిద్ధులు దేవగణాలు సేవిస్తుండగా, గంధర్వులు పాడుతున్న సంగీతాన్ని వింటూ విద్యాధర స్త్రీలు చేయి నాట్యాలు తిలకించెను. అట్టి పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువును దేవతలు, ఋషులు నిండిపోయి ఉన్న సభలో బ్రహ్మదేవుడు ప్రేరేపించగా ఆ వ్రతాన చేతగు కార్యాన్ని శంకరుడు చేతులు కట్టుకుని ఇట్లు అడిగెను. ఓ శ్రీనివాస, నీవు తపస్వరూపుడవు. నీవు తపస్సు యొక్క, కర్మ యొక్క ఫలితములను ఇచ్చేవాడవు. అట్లే వ్రతాల యొక్క, జపాల యొక్క, యజ్ఞాల యొక్క ఫలితాలను నీవు ఇస్తావు. నిన్నందరూ పూజిస్తారు. నీవు అందరి కోరికలను కల్పవృక్షం వలె తీరుస్తావు. అట్టి నీవు నా మాటను ఆలకింపుము. నా భార్యకు పార్వతీదేవి శోకంతో బాధపడుతూ పుత్రుల్ని కోరి సుపుణ్యక వ్రతం చేయవలననుకొన్నది. దేవతలు రతిభంగం చేసినప్పుడు వీర్యం వ్యర్థం కాగా బాధపడుతున్నప్పుడు ఆ సాధ్విని నేను మంచి మాటలతో ఓదార్చి తిని. ఇప్పుడు ఆ దేవి సత్పుత్రుని స్వామి సౌభాగ్యం కావాలని వ్రతం చేస్తున్నది. సత్పుత్రుడు స్వామి సౌభాగ్యం లభింపనిచో ఆమె నిరాశకు గురై ప్రాణాలు తీసుకొనుటకైనా వెనుకాడకున్నది. ఓ పరబ్రహ్మ స్వరూపుడా, నా భార్య అయిన పార్వతి పూర్వజన్మలో తండ్రి అయిన దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞమందు అతడు నన్ను నిందించడం సహించలేక ఆ యజ్ఞాగ్నిలో తన శరీరాన్ని పరిత్యజించి తిరిగి హిమవత్ పర్వత కన్యగా పునర్జన్మ ఎత్తింది. ఓ విష్ణుమూర్తి, నీవు సర్వజ్ఞుడవు. నేను చెప్పిన వృత్తాంతమంతా నీకు తెలుసు. అయినా నేను నీకు ఈ వృత్తాంతం చెప్పాను. సమస్త తత్వాలు తెలిసిన నీవు పార్వతీదేవికి చక్కని హితం చెప్పుము. ఓ సర్వేశ్వరుడా, స్త్రీల యొక్క స్వభావం చంచలమైంది, దాన్ని నివారింప వీలు లేనిది. యోగులైన, సిద్ధులైన, మా వంటి తపోధనులైన, జితేంద్రియులు, జితక్రోధులైన స్త్రీని వదిలి మనజాలరు. స్త్రీ యొక్క రూపం అందరికీ మోహం కలిగించినట్టుది. అది సమస్త మాయలకు నిలయం. కామాన్ని పుట్టింపు నేర్పు కలది. అది మన్మధుని బ్రహ్మాస్త్రం. దాన్నెవ్వరూ ఎదుర్కోలేరు. అన్ని సమయాలందు అంతటను జయం కలిగించును. ఈ విధంగా బ్రహ్మదేవుడు స్త్రీ రూపం సృష్టించెను. అది మోక్షమనే వాకిలికి తలుపు వంటిది. శ్రీహరిపై భక్తి కలగనీయదు. సంసారమనే స్తంభాన శాశ్వతంగా బంధించి త్రాడు వంటిది. ఎల్లప్పుడూ అది అనురాగంనే కలిగించును, కానీ వైరాగ్యంను కలగనీయదు. సాహసాలకు, దోషాలకు నిలయమైనది. నమ్ముటకు వీలులేనిది, కపటమైనది. ఎల్లప్పుడూ అహంకారం కలిగి ఉండు ఆ స్త్రీ రూపం పయోముఖ విషకుంభం వంటిది. స్త్రీలు ఎవ్వరికీ వసలు కారు. వారిని లాలించవలనని అన్నచో మిక్కిలి కష్టం కలుగును. వారు కలహాలను కలిగిస్తారు. ఓ పరబ్రహ్మ రూపుడా, నా పరిస్థితినంతా నీకు నివేదించి తిని. ఇప్పుడు నేనేమి చేయవలనో నాకు కర్తవ్యం ఉపదేశించుము. ఆ కర్తవ్యం విమర్శించి చేయతగింది కావలెను. అట్లే పరిణామ సమయాన సుఖాన్ని కలిగించవలెను. అట్టి కర్తవ్యాన్ని నీవు చక్కగా విమర్శించి ఉపదేశించమని శంకరుడు అడిగెను. శ్రీ నారాయణ మహర్షి నారదునితో ఇట్లా పలికెను. శ్రీ మహాదేవుడు లక్ష్మీపతియగు నారాయణుడితో ఈ విధంగా తన వృత్తాంతమంతా దేవతలున్న ఆ సభలో చెప్పి శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ బ్రహ్మదేవుని ముఖాన్ని చూసి ఆగిపోయాను. అనంత గజములకెల్లా ప్రభువుకు శ్రీ మహావిష్ణువు శంకరుని మాటలన్నింటినీ విని చిరునవ్వుతో హితమును నీతియుక్తము ఒక మాటలు ఇట్లు చెప్పసాగాను. శ్రీ మహావిష్ణువు శంకరునితో ఇట్లు పలికెను. ఓ శంకర, నీ భార్యకు పార్వతి భర్తృ సౌభాగ్యం, చక్కని సంతానం కలగాలని వ్రతాలలో సర్వశ్రేష్టమైన పుణ్యక వ్రతం చేయాలనుకుంటోంది. ఆ వ్రతం అందరికీ అసాధ్యం. అది సమస్త వాంఛితాలను, సుఖమును, మోక్షాన్ని కలిగించును. ఈ వ్రతానికి సాక్షిభూతుడై అధిదేవతగా ఉండేవాడు సనాతనుడు, జ్యోతిస్వరూపుడు, ఒక పరమాత్మయే. అతడు నిరాశ్రయుడు, నిర్లిప్తుడు, నిరుపాధి రూపుడు, నిరామయుడు. ఆ పరమాత్మ భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించుచుండును. అతని ప్రాణములు పరమ భాగవతోత్తములే. అతడు అన్యజనులకు అందనివాడైనా భక్తజనులకు మాత్రం ఎల్లప్పుడూ అనుకూలమై ఉండును. ఆ భగవంతుని వదిలివేస్తే సమస్త సిద్ధులు నిష్ఫలమగను. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మహేశ్వరుడు ఆ పరమపురుషుని అంశస్వరూపులు మాత్రమే. అట్లే ప్రకృతి కంటే పరుడైన మహావిరాట్ స్వరూపుడు ఆ పరమపురుషుని అంశస్వరూపుడు మాత్రమే. భక్తుల్ని అనుగ్రహించుటకై
ఆకారమును ధరించిన ఆ పరమపురుషుని నీ వంటి వారు తప్ప ఇతరులు 3 కోట్ల జన్మలెత్తినా పొందలేరు. ఈ భారత భూమిపై జన్మ పొందినవాడు మాత్రమే శ్రీహరి భక్తిని పొందును. క్షుద్ర దేవతలను 7 జన్మల వరకు నియమనిష్ఠులతో ఆరాధించిన వ్యక్తికి సూర్యమంత్రం లభిస్తుంది. అట్లే ఈ భారత ఖండాన సూర్యమంత్రం నియమనిష్ఠులతో 3 జన్మల వరకు ఉపాసిస్తే సమస్త కోరికలు తీర్చి శివమంత్రం లభిస్తుంది. అంతలేని భక్తితో పరమశివుడవగు నిన్ను ఆ 7 జన్మల వరకు ఆరాధిస్తే నీ అనుగ్రహం వల్ల విష్ణుమాయ అను దుర్గాదేవి మంత్రం లభించును. నారాయణ ఆ దేవిని 100 జన్మల వరకు ఆరాధిస్తే నారాయణాంశ మంత్రం పొందగలడు. ఆ నారాయణాంశంను పుణ్యక్షేత్రంను 1 సంవత్సరం అత్యంత భక్తితో ఉపాసిస్తే శ్రీకృష్ణ భక్తులతో సమాగమనం కల్పించు శ్రీకృష్ణ భక్తి లభించును. పూర్తిగా పరిపక్వం కాని శ్రీకృష్ణ భక్తితో ఈ భారత వర్షాన పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తే అక్కడ ఉన్న శ్రీకృష్ణ భక్తులతో కలిసి ఉన్న పుణ్యం వల్ల ఆయా దేవతల అనుగ్రహం వల్ల పూర్తిగా పక్వమైనది మోక్షఫలమొసగన్నది అయిన శ్రీకృష్ణ మంత్రం లభిస్తుంది. శ్రీకృష్ణ మంత్రం శ్రీకృష్ణ వ్రతం సమస్త కోరికలు తీర్చును. శ్రీకృష్ణ మంత్రం ఎల్లప్పుడూ ఉపాసించు భక్తుడు శ్రీకృష్ణునితో సమానుడు కాగలడు. మహాప్రళయ కాలాన ఈ లోకములందున్న సర్వజీవులు నశించును, కానీ పరమసాధువులైన శ్రీకృష్ణ భక్తులు మాత్రం నశించరు. శ్రీకృష్ణ భక్తులు ఆ సమయాన నాశనం అన్నది లేని గోలోకాన సుఖంగా ఉంటారు. మహాప్రళయ కాలాన బ్రహ్మాది దేవతలందరూ నశించుచుండుట కని వారు నిశ్చింతతో ఉంటారు. ఓ మహేశ్వర, నీవు చరాచర ప్రపంచాన్నంతయో లయమునరింతవు, కానీ నా భక్తులను మాత్రం నీవు సంహరించలేవు. నా మాయ అందరినీ మోహింపచేయును, కానీ నా అనుగ్రహం వల్ల నా భక్తులకు మాత్రం మోహపరవశులను చేయజాలదు. పైగా నా భక్తులను మాత్రం మోహపరవశులను చెయ్యలేదు. పైగా నారాయణి అగు విష్ణుమాయ నా అనుగ్రహం వలన భక్తులందరికీ శ్రీకృష్ణ భక్తిని కలిగించును. అందువల్ల విష్ణుమాయ అగు దుర్గాదేవిని సేవింపక ఎవరు శ్రీకృష్ణ భక్తిని పొందజాలరు. నారాయణి అగు విష్ణుమాయ మూల ప్రకృతి స్వరూపిణి. ఆ దేవి శ్రీకృష్ణునికి మిక్కలి ప్రియమైనది. ఆమె శ్రీకృష్ణునికి భక్తురాలు, ఆయనతో సమానమైనది, తేజోరూపిణి, తాను కోరుకున్న ఆకారం ధరించగలదు. ఆమె సమస్త దేవతల తేజస్సు వల్ల రాక్షసులను సంహరించుటకు అవతరించిన తల్లి. ఆ దేవి శుంభాది రాక్షసులను సంహరించి దక్ష ప్రజాపతి అనేక జన్మల్లో చేసుకున్న తపస్సు వల్ల అతనికి పుత్రికగా జన్మించింది. నారాయణయగు ఆ సతీదేవి తన తండ్రియగు దక్షుడు యజ్ఞం చేస్తున్న సమయాన నిన్ను నిందింపగా విని సహింపలేక అక్కడే తన శరీరాన్ని వదిలి గోలోకం చేరింది. అప్పుడు నీవు ఆ దేవి యొక్క శరీరం చేత పట్టుకుని భారతదేశమంతటా తిరుగుచుండగా నీ అవస్థ గమనించి నేను నిన్ను ఓదార్చాను. అప్పుడే ఆమె హిమాలయ పర్వతమునకు కూతురై పుట్టెను. ఓ శంకర, పరమపతివ్రతయగు పార్వతీదేవి మంచి వ్రతమైన పుణ్యక వ్రతం చేయుగాక. ఆ వ్రతం 1000 కొలది రాజసూయ యాగాలు చేసిన దానికంటే గొప్ప పుణ్యం కలిగించును. ఈ వ్రతం పతివ్రతలందరూ చెయ్యలేరు. ఈ పుణ్యక వ్రత మహత్యం వల్ల పార్వతీదేవికి పుత్రుడు కలుగును. అతడు దేవతాగణములకు అన్నింటికీ అధిపతి కావున గణేశుడని పేరుతో ప్రసిద్ధి నొందును. అట్లే అతన్ని స్మరించినంత మాత్రాన విఘ్నాలన్నీ నశించిపోవును. కావున విఘ్నాతిభుడుగాను విఘ్ననాశకుడుగాను పేరు సంపాదించుకొనును. అదేవిధంగా ఈ పుణ్యక వ్రతాన అతనికి ఒసగు నైవేద్యం వలన అతడు లంబోదరుడగును. శనిదేవుని యొక్క వక్రదృష్టి అతనిపై పడట వల్ల అతని శిరచ్ఛేదం జరుగును. అటు పిమ్మట అతనికి గజం యొక్క శిరస్సు తగిలించడం వల్ల గజాననుడగును. అట్లే అతడు పరశురాముని యొక్క గండ్రగొడ్డలి దెబ్బచే ఒకదంతం కోల్పోయి ఏకదంతుడగును. ఈతడు సమస్త దేవతలకు చివరకు నాకు కూడా పూజనీయుడు. నా వరం వల్ల ఈతడు అందరి దేవతల కంటే ముందుగానే పూజలు అందుకొనను. జనులు సమస్త దేవతలను పూజించే సమయాన తొలుత ఈ గణపతిని పూజించినందువల్ల ఆయా దేవతా పూజ నిర్విఘ్నంగా కొనసాగును. అట్లే పూజ చేయు మానవునికి పూజాఫలం కూడా తప్పక లభించును. గణపతిని, సూర్యుని, విష్ణుమూర్తిని, శంకరుని, అగ్నిని, దుర్గాదేవిని పూజించిన తర్వాతనే ఇతర దేవతలను పూజించాలి. గణపతిని పూజిస్తే విఘ్నాలన్నీ తొలగిపోవును. సూర్యదేవుని పూజిస్తే చక్కని ఆరోగ్యం కలుగును. శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుచిత్వం కలుగును. శంకరుని పూజ వల్ల మోక్షం, పాపనాశనం, కీర్తి, ఉత్తమ ఐశ్వర్యం, తత్వజ్ఞానం కలుగును. అగ్నిదేవుని పూజిస్తే చక్కని బుద్ధి కలుగును. ప్రతిదినం విధి ప్రకారంగా అజ్ఞాధానం చేయువాడు అగ్నిని పూజించుచున్నచో మరణ సమయానికి అతనికి జ్ఞానం ఉండును. అట్లే ప్రతిదినము అగ్నిని, శంకరుని పూజిస్తే ధనధాన్యాలు కలిగి ఇతరులకు దానములు చేస్తూ తాను వాటిని అనుభవించుచు సుఖంగా ఉండును. దుర్గాదేవిని అర్చించును, శ్రీహరి భక్తి కలుగును. గణపతి మొదలగు దేవతలను పూజించక ఇతర దేవతలను పూజిస్తే విపరీతం జరుగును. ఈ క్రమ పద్ధతిని అనుసరించే ప్రతి కల్పమున ఇతర దేవతలను పూజిస్తారు. ఈ దేవతలు సృష్టికర్తలై
నిత్యులై ఉందురు. వీరి జనన మరణాలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇచ్ఛను అనుసరించే జరుగును. శ్రీహరి ఆ దేవతలను సభలో శంకరునితో ఇట్లు పలికి ఊరకుండగా దేవతలు పార్వతీ పరమేశ్వరులు ఇంకను అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ సంతసించిరి. ఓం శాంతి శాంతి శాంతి.